యాదృచ్ఛికంగా జరిగిన ఒక సంఘటనపై వివాదం చేయడం, ఇంత దుమారం, తప్పుడు ప్రచారం జరగడం బాధాకరమని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నిన్న ఈరోజు పత్రికల్లో కానీ కొన్ని మీడియా ఛానల్స్లో కానీ వచ్చినటువంటి వార్తల్ని నేను ఖండిస్తున్నాను. పూర్తిగా అవాస్తవమైనటువంటి వార్తలు రావటం జరిగింది. కొంత బాధ కలిగిస్తూ ఉన్నాయి. జరిగినటువంటి ఏదైతే కుటుంబ సభ్యుల మీద వార్తలు వచ్చినాయో ఆ రోజు యాదృచ్ఛికంగా జరిగినాయి తప్ప, ఆ రోజు ట్రాఫిక్ విషయాల మీద మాట్లాడదామని పోలీసులు రమ్మటం జరిగింది. సిఐ కానీ ఎస్ఐలు కానీ పట్టణంలో కానీ ట్రాఫిక్ విషయాలు మాట్లాడదామని రమ్మంటే యాదృచ్ఛికంగా ఈ మండల పార్టీ ప్రెసిడెంట్లు కేక్ తీసుకొస్తే వాళ్ళు అక్కడ నిలబడటం యాదృచ్ఛికమే తప్ప, అది కావాలని వాళ్ళు రావటమో లేకపోతే బహిరంగ ప్రదేశాల్లోనో కాదు. ఇంటిలో ట్రాఫిక్ విషయాల మీద చర్చించడానికి రమ్మన్న సందర్భంలో యాదృచ్ఛికంగా జరిగింది. కానీ దాన్ని కూడా నేను సమర్థించటం లేదు. అయినా దాన్ని మరొక రకంగా చిత్రీకరించి ట్రాన్స్ఫర్స్ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, అదేవిధంగా అక్రమ వ్యాపారాలు కొమ్ముగాస్తున్నారని పత్రికల్లో రావడం చాలా బాధ కలిగించినాయి. వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. హైదరాబాదులో ఉంటున్నటువంటి వారి మీద ఈ విధంగా బురజల్లటం అనేటువంటిది, వాస్తవాలు తెలుసుకోకుండా రాయటం కానీ, మీడియాలో చూపించడం కానీ, దాన్ని మళ్ళీ డిస్కషన్స్లో పెట్టి ప్రతిష్టను దెబ్బతీయటంలో కానీ చాలా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే సందర్భం లేకుండా, వారి జోక్యం లేకుండా, ఎక్కడ కూడా వారి ఇంటర్ఫిరెన్స్ లేకుండా హైదరాబాదులో ఉండేటువంటి కుటుంబ సభ్యులపై ఈ విధంగా రావటం అనేటువంటి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రెండు, ఎక్కడైనా ట్రాన్స్ఫర్స్లో కానీ వారు ఎక్కడైనా జోక్యం ఉంటే నిరూపించమని అంటున్నాను. నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికే కాదు, పార్టీకి కూడా రాజీనామా చేస్తాను. నా గుండా పార్టీకి నష్టం జరగడానికి వీల్లేదు, నా గుండా ఎమ్మెల్యేకి మచ్చబడటానికి కూడా వీల్లేదు. అంత స్పష్టంగా ఉన్నాను. రాజకీయాల్లో జీవితాలు త్యాగం చేశాం. త్యాగాలతో పాటు ఎన్నో రకాలుగా ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడటం కూడా జరిగింది. గత 5 ఏళ్లలో వైసీపీ పార్టీ కానీ, దానికి అనుబంధమైనటువంటి పత్రికలు, ఛానల్స్ కానీ అనేక రకాలైనటువంటి అవాస్తవాలు ప్రచురించి కుటుంబ సభ్యుల్ని అప్రదిష్ట పాలు చేశారు. అనేక రకాలుగా తప్పుడు వార్తలు రాశారు, అనేక రకాలైనటువంటి అవాస్తవాలు రాశారు. అయినా కూడా 5 ఏళ్లలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కటి కూడా నిరూపించలేకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా నిరూపించలే 5 ఏళ్లలో. చివరికి నా ఫోకస్ డైవర్ట్ చేయటానికి నా కుమారుణ్ణి అక్రమ కేసులో ఇరికించారు. కోర్టు చివాట్లు కూడా పెట్టింది. ఏ సంబంధము లేని షరతునే కస్టడీకి ఏ విధంగా ఇవ్వాలి, మీకు చట్టబద్ధత లేదు, ఈ కేసుల్లో షరతుని ఇన్వాల్వ్ చేయటానికి సంబంధం కూడా లేదు. అటువంటిది కోర్టులో చివాట్లు తింది ప్రభుత్వం, గత ప్రభుత్వం. తీరా కోర్టులో, హైకోర్టులో కూడా ఆ కేసును కొట్టివేయడం కూడా జరిగింది. ఆ రకంగా గత ప్రభుత్వం 5 ఏళ్ళు దానికి అనుకూలమైన పత్రికలు, దానికి అనుకూలమైన ఛానల్స్ అవాస్తవాలు ప్రచురించి కుటుంబ సభ్యుల్ని అప్రదిష్ట పాలు చేశారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే నిన్న కమ్మవారిపాలెం ఏదైతే స్వర్గసీమ మన చంద్ర శ్రీనివాసరావు గారి యొక్క మ్యారేజ్ రిసెప్షన్ రావటం జరిగింది. ఆ తెల్లారే బర్త్డే. నేనే ఎప్పుడు బర్త్డే వేడుకలు జరుపుకోలే. చిలకలూరిపేటలో నేనే ఎప్పుడు ఈరోజు బర్త్డే వేడుకలు జరుపుకోలే.
మా ఇంట్లో అటువంటి మేము ఎప్పుడు ఇష్టపడం. నిన్న జరిగినటువంటిది కూడా కాకతాళీయంగా జరిగింది తప్ప బర్త్‌డే వేడుకలు జరుపుకోవడానికి నేను గాని, మా కుటుంబ సభ్యులు గాని ఇష్టపడం. మీ పత్రికల వాళ్ళు, మీ ఛానల్ వాళ్ళు, మీ యాడ్‌ల కోసం ఈ రోటరీ క్లబ్ వాళ్ళు లేకపోతే వాటిని ఫ్లేర్ అప్ చేసి పబ్లిక్ నుంచి వచ్చేటువంటిది దానికే తప్ప మాకు ఏనాడు బర్త్‌డేలు జరుపుకోవాలనేటువంటి కోరికలు ఏనాడు లేవు. సాధారణంగా ఉండాలనేటువంటిదే నేను గాని, మా కుటుంబ సభ్యులు గాని. అటువంటి ఇంట్లో జరిగినటువంటి దాన్ని నేను సమర్థించను గానీ, దాన్ని అంత పెద్ద ఇష్యూ చేసి, దానికి మళ్ళా ట్రాన్స్‌ఫర్స్‌లో జోక్యం ఉంది. దీన్ని అక్రమ వ్యాపారాలు కొమ్ము గాయాల్సిన కర్మ నా రాజకీయ జీవితంలో ఉండదని నేను తెలియజేస్తున్నాను. వ్యాపారాలు కొమ్ము గాయాల్సిన అవసరం మా కుటుంబానికే లేదు. 5 ఏళ్ళు ఆ ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డాం. తెలుగుదేశం పార్టీలో 5 ఏళ్ళు అనేక ఇబ్బందులు పడ్డ వ్యక్తుల్లో మొదటి వ్యక్తిని నేను. కుమారుడు జైలుకు పోవచ్చు, పరిశ్రమల దగ్గర రోజు సమస్యలు సృష్టించవచ్చు, ఏ విధంగా పరిశ్రమల్ని మూసివేయాలనేటువంటి కుట్ర ఎన్ని రకాలుగా చేశారు, ఎన్ని దాడులు చేయించారు,